నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరి కాసేపట్లో హైదరాబాద్ కు అమిత్ షా ఎన్నికల కార్యాచరణ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కొత్త రేషన్ కార్డ్ మహిళలకు సాయంపై ప్రకటన చేసే ఛాన్స్ గీతాంజలి కేసులో దర్యాప్తు ముమ్మరం పలువురు నిందితులను గుర్తించిన పోలీసులు సాయంత్రం హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరోసారి సీఎంగా ఖట్టర్ ప్రమాణం చేసే ఛాన్స్ ఐపీఎల్లో ఆడనున్న రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించిన బీసీసీఐ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. లోక్సభ ఎన్నికల వేళ కేబినెట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా 6 గ్యారంటీల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం ప్రారంభమై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలుపైన చర్చిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించడంపై కూడా మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. లోక్సభ ఎన్నికల వేళ కేబినెట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా 6 గ్యారంటీల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం ప్రారంభంపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపైన చర్చిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించడంపై కూడా మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. తెలంగాణ క్యాబినెట్ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏదైతే ఈ క్యాబినెట్ సమావేశం ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న క్యాబినెట్ సమావేశం కావడంతో పలు ప్రజాకర్షక పథకాలు ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం మనకుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 హామీలను అమలు చేస్తాం 100 రోజుల్లోపు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే ఒక 5 పథకాలకు సంబంధించి ఏదైతే హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఏదైతే మహిళలకు 2500 ఆర్థిక సహాయం, అలాగే ఎవరైతే మహిళలకు పెళ్ళి అవుతుందో వారికి సంబంధించి ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో హామీ ఇవ్వడం జరిగింది. వీటిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా కూడా ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఏదైతే
ఇప్పటికే 6 హామీలను అమలు చేయాలంటే వైట్ రేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి చాలామందికి కూడా వైట్ రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైట్ రేషన్ కార్డును సంబంధించి ఆ విధి విధానాలు చర్చించి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దాదాపుగా 5 డిఏలు రావాలి అని చెప్పి ఇటు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు ఈ 5 డిఏలకు సంబంధించి ఒక 2 డిఏలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు మనకు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలు వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒక 2 డిఏలు ఇస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి పీఆర్సీపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇటు ఉద్యోగ సంఘాలు కూడా కోరాయి. గత కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయినప్పుడు ఉద్యోగ సంఘాలు వారి యొక్క సమస్యలను కూడా వివరించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వారికి ఏదైతే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వారి వేతన సవరణను ఈ కొద్ది రోజుల కిందటే ప్రభుత్వం వారికి వేతన సవరణ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మిగతా ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారనేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఈ కేబినెట్ సమావేశంలో సమాచారం. ఇక మరోవైపు 2 గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి ఇప్పటికే 2 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళడం, తర్వాత కోర్టు కూడా ప్రభుత్వం మరొకసారి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో ఇప్పటికే ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. వారిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు రిక్రూట్మెంట్కి సంబంధించి వివిధ శాఖల్లో ఏ ఉద్యోగాలు నియమించాలి ఏంటి అనే దానిపైన కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే వీటికి సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటించారు. ఇక మరోవైపు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏంటి, అలాగే రానున్న రోజుల్లో ఆర్థిక వనరులను సమకూర్చుకునేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన కూడా చర్చించున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 6 హామీల్లో 5 ప్రధాన హామీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. కాబట్టి వీటన్నిటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కూడా మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఇటు తాగునీటి సమస్య అలాగే సాగు నీటి సమస్యపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే మేడిగడ్డ వద్ద ఆ పిల్లర్లు కుంగిపోవడంతో దాదాపుగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా నీరు నిల్వ లేకుండా కూడా ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఏదైతే వర్షాకాలం నేపథ్యంలో ఇటు ఎండాకాలం ముగిశాక వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇటు వేసవి కాలంలో తాగునీటి సమస్య అలాగే రానున్నటువంటి వర్షాకాలంలో సాగునీటి సమస్యపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ధరణికి సంబంధించి ఇప్పటికే పెండింగ్లో ఉన్న అప్లికేషన్లన్నీ క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాదాపు 2.5 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి క్లియర్ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఈ ధరణికి సంబంధించి ఉన్నటువంటి సమయం సరిపోకపోవడంతో ఒక వారం రోజులు పొడిగిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ధరణిపై సమగ్రంగా విచారణ జరపాలి, చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా ధరణి కమిటీ గుర్తించింది. కాబట్టి ఈ ధరణి కమిటీ గుర్తించినటువంటి అంశాలపై ఎలాంటి విచారణ చేయాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు బీసీ కులగణన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఇటు బీసీకి సంబంధించి ఏ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి ఏంటి అనే దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఇటు కాళేశ్వరం లోని మేడిగడ్డ అలాగే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇప్పటికే ఒక శ్వేతపత్రం అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి విచారణ చేసేందుకు ఇటు సిఐడి విచారణ చేయాలా ఏంటి అనే ఏసీబీతో విచారణ చేయించాలా ఏంటి అనే దానిపైన కూడా
ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ప్రధాన ప్రజాకర్షక పథకమైనటువంటి మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే మహిళలకు ప్రకటించినటువంటి పథకాల్లో చూసుకుంటే 500కు సిలిండర్ ఇవ్వడం ప్రారంభం చేసింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించింది. ఇక 2,500 ఎవరైతే గృహిణులు ఉంటారో వారందరికీ 2,500 ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే మరోవైపు ఆర్థికంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆర్థికంగా భారం పడే పథకాలపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే దానిపైన కూడా మరొక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఎస్వేను ఎన్ని గంటల వరకు ఈ యొక్క తెలంగాణ కేబినెట్ భేటీ అవకాశాలు జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి అంటే లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి సమావేశం కాబట్టి ఖచ్చితంగా ప్రజాకర్షక పథకాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇటు ఉద్యోగులు కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారి డిఏలు పెండింగ్లో పెట్టడం, అలాగే పీఆర్సీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇటు ఉద్యోగులను సంతృప్తిపరిచేలా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రజలకు సంబంధించి చూసుకుంటే వైట్ రేషన్ కార్డుల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. గత 9 ఏళ్లలో వైట్ రేషన్ కార్డుల సంఖ్య అంటే గణనీయంగా ఇటు కుటుంబాలలో పెళ్ళిళ్ళు అయినా కానీ పిల్లలు పుట్టినా కానీ వారి పేర్లు నమోదు చేయలేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున. ఈ నేపథ్యంలో వైట్ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక కొలమానం ఉండాలి. అందులో భాగంగానే వైట్ రేషన్ కార్డును కంపల్సరీ చేస్తూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇలాంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. దాదాపు గంట నుండి 2 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశం తదనంతరం ఇటు మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం కూడా ఉంది సికింద్రాబాద్లో. కాబట్టి ఒక గంట నుండి 2 గంటల సమయం ఈ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు కేంద్ర హోంమంత్రి. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. మన యొక్క నాయకుడు రావడం జరిగింది. వారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుదాం. జై జై మాతా, జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ. అందరం కూడా కూర్చుందాం. అమరేష్, అందరం కూడా కూర్చుందాం. దయచేసి తొందరగా అందరం కూడా కూర్చుందాం. ఎవరు కూడా మధ్యలో నిల్చోవద్దు ప్లీజ్. దయచేసి అందరం కూడా ఫోన్లు కింద ఆపేసి అందరం కూర్చుందాం. ఇవాళ తెలంగాణకు అపర చాణక్యులు మన యొక్క నాయకుడు ఏ రాష్ట్రంలో అడుగు పెడితే ఆ రాష్ట్రంలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి అమిత్ షా గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడడానికి రావడం జరిగింది. ఇది మన అదృష్టంగా భావించాలి. ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్ లో దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా.
అనంతరం ఎల్బీ స్టేడియంలో జరగనున్న విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం బూత్ కమిటీస్ అధ్యక్షులు ఆపై స్థాయి నేతల మీటింగ్లో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం ఐటీసీ కాకతీయలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తం కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ స్పీడ్ పెంచినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని క్షణాల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో జరుగుతున్నటువంటి బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ సమావేశంలో పాల్గొననున్నారు. అక్కడ సోషల్ మీడియా వాలంటీర్ తో రేపు పార్లమెంటు జరగనున్న ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర గురించి వాళ్ళకు వివరించడంతో పాటు గత 10 సంవత్సరాలలో బీజేపీ సాధించిన విజయాలు, మోడీ సర్కార్ సాధించిన విజయాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడ నుండి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయి అంటే బూత్ స్థాయి అధ్యక్షులు కన్వీనర్లతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ కూడా ప్రత్యక్షంగా వీళ్ళతో మాట్లాడి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ స్థాయిలో నిర్వహించవలసిన కార్యాచరణ గురించి వాళ్ళకు వివరించనున్నారు. ప్రధానంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలంటే ముఖ్యంగా బూత్ స్థాయి అధ్యక్షులు కన్వీనర్ల పాత్ర కీలకమని వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నాడు. ఇక్కడ కూడా గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా తెలంగాణలకు కేటాయించిన నిధులు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యము, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయం మీద దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం బేగంపేటలోని కాకతీయ హోటల్లో జరిగేటువంటి ముఖ్య నేతల సమావేశంలో ప్రకటించిన అభ్యర్థులు కూడా పాల్గొంటారు. వాళ్ళతో భేటీ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించి ఏ విధంగా బీజేపీ గెలుపు కోసం పనిచేయాలన్నటువంటి విషయం మీద చర్చించనున్నారు. ముఖ్య నేతలు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతో పాటు ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన యొక్క సహకారాన్ని కూడా ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. మొత్తంగా తెలంగాణ మీద జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. గతంలో మోడీ వచ్చినటువంటి హామీలు, అదేవిధంగా ప్రస్తుతం మోడీ గ్యారంటీ విషయాల మీద కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నటువంటి విషయాన్ని ఈ కార్యక్రమాల్లో పూర్తిగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపుగా 12 స్థానాల మీద ఫోకస్ చేసింది. అయితే డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించాలి అంటే తప్పకుండా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలన్నటువంటి విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి దిశానిర్దేశం చేసి తిరిగి సాయంత్రం 6:10 బేగంపేట నుండి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్. మన యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గత కొద్ది రోజులుగా అనేక సభలు సమావేశాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత 2 రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. 3 రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థకు గురయ్యారు. కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కేటీఆర్. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో ఆయన తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ మత్స్యశాఖలో కీచక పర్వం వెలుగు చూసింది. తోటి మహిళా ఉద్యోగిపై ఫిషింగ్ హార్బర్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తన క్యాబిన్కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో
పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో కేసు నమోదు చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న సెక్షన్ నమోదు చేసి తప్పించేందుకు యత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాదాపు 30కి పైగా చోట్ల సాధన నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ నేడు చేస్తోంది. ఉగ్రవాదుల గ్యాంగ్స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు చేసినట్లు సమాచారం. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్లో భాగమయ్యాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. జనవరి 6న ఉగ్రవాదం, గ్యాంగ్స్టర్, డ్రగ్స్ స్మగ్లింగ్కు చెందిన భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కు చెందిన 4 ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి UAPA చట్టం కింద ఆ ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది. అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు దేశంలో CAA అమలులోకి వచ్చింది. CAA అమలు తర్వాత 31 డిసెంబర్ 2014 ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు 5 ఏళ్ల పాటు ఇక్కడ నివసించిన తర్వాత భారత పౌరసత్వం పొందుతారు. 6 కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. పాస్పోర్ట్, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించడం లేదా జైల్లో నిర్బంధించడం చేయవచ్చు. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అటువంటి వారు పౌరసత్వం పొందడానికి అర్హులు. కావాలంటే 6 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించడం లేదా పనిచేసి ఉంటే చాలు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టుబడులు కావచ్చు, హెల్త్ సెక్టార్లో కావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, అనేక రంగాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తెలంగాణ కోసం అన్ని రకాలుగా అండగా నిలబడింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన దగ్గర డాటా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎప్పటికప్పుడు మీరు ప్రజల మధ్యకు సోషల్ మీడియా ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మరి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కుటుంబ పాలన పట్ల, అవినీతి పాలన పట్ల, అహంకారపూరితమైనటువంటి పాలన పట్ల, కుటుంబ పాలన పట్ల ప్రజలు మరి గత ఎన్నికల్లో గద్దె దింపడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు ఒకటే, దొందే. ఒక నాణానికి బొమ్మ పరుసు లాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే. వీళ్లకు తోడు ఎంఐఎం పార్టీ, ఈ 2 పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ. ఈ 3 పార్టీలు కూడా
గతంలో కలిసినటువంటి పార్టీలే. ఈ 3 పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలే. ఈ 3 పార్టీలు కూడా గతంలో అధికారాన్ని పంచుకున్నటువంటి పార్టీలే. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల వరకు కూడా ఈ పార్టీలు కలిసి పనిచేశారు. కాబట్టి మన దృష్టిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మజ్లిస్ పార్టీ కానీ ఈ 3 పార్టీలు ఒకటనే విషయము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం అందరం కూడా మరి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము ఆ దిశలో ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. కాబట్టి మనము వచ్చేటువంటి ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా కష్టపడి ఐకమత్యంతో పనిచేయాలి. పార్టీ అనేది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కింది వరకు, గ్రామ స్థాయి వరకు మరి ఓటర్లకు చేరవేసేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర పార్టీ నిర్ణయాలు కావచ్చు, జాతీయ పార్టీ నిర్ణయాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలు కావచ్చు, అన్నిటిని కూడా మనము ప్రజల మధ్య తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా నాయకుడిని చూపించే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ కానీ. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే అది పూర్తిగా మరి దుర్వినియోగం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ అవసరం ఈరోజు తెలంగాణకు లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు మనకు. 10 సంవత్సరాలు భరించాం ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబం యొక్క దోపిడీని తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం భరించింది. మళ్ళీ ఆ యొక్క పార్టీ అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇది కూడా కుటుంబ పార్టీ. ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నాడు. వచ్చి 100 సంవత్సరాలు 15వ తేదీకి అవుతుంది. 6 గ్యారంటీల విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ గ్యారంటీల విషయంలో ప్రకటనలకే పరిమితం అవుతున్నారు, ప్రచారానికి పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో మరి ప్రజల దృష్టిలో, ప్రజల సంక్షేమ విషయంలో ఏమాత్రం అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటి దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాగా ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి. అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన సోషల్ మీడియా శక్తి ఏంటో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా మిగతా వాళ్ళలాగా కాదు. మిగతా వాళ్ళలాగా మరి ఫేక్ ఐడియాస్ పెట్టి మరి ఈరోజు చేసేటువంటి వ్యక్తులం కాదు. ధైర్యంగా, సమర్థవంతంగా, కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి కార్యకర్తలు ఈరోజు మనకు సోషల్ మీడియాకు ఉన్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి సోషల్ మీడియా మనకుంది. అందుకే వచ్చేటువంటి ధర్మ యుద్ధానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మన యొక్క నాయకుడు, మన యొక్క రాజకీయ అపర చాణక్యుడు గౌరవనీయులు అమిత్ షా గారిని కేంద్ర మంత్రివర్యుల్ని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం.
मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, जय श्री राम, जय जय श्री राम। भाई सारे कार्यकर्ता यहां जो पिक्चर उतार रहे, बैठ जाओ, बैठ जाइए आप, प्लीज बैठ जाइए। पुलिस के सारे मित्र भी जरा साइड पर हो जाए भाई, वो बैठ जाएंगे, आप चिंता मत करो, आप बैठ जाओ। कोई खड़ा होकर फोटो नहीं लेगा, बैठ जाइए, बैठ जाओ भाई। और यहां पर जो बैठे हैं वो भी सेट कर कर बैठ जाए जरा, प्लीज बैठ जाइए। भाई दिल्ली से मैं कार्यकर्ताओं को मिलने आया हूं, आप फोटो लेकर बैठ जाइए। अब बैठ जाइए प्लीज। पीछे दो लोग खड़े, बैठ जाए प्लीज, बाद में ही मैं शुरू करूंगा। बहन जी बैठ जाइए, अब फोटो हो गई, अब बैठ जाओ भाई। बोलो भारत माता की, भारत माता की। मंच पर उपस्थित भारतीय जनता पार्टी तेलंगाना के प्रदेश अध्यक्ष श्रीमान किशन रेड्डी जी, भैया तुम सेट करके बैठ जाओ, मैं यहीं खड़े रहने वाला हूं। वो लाइन वाले, शर्ट वाले भाई बैठ जाओ जरा प्लीज। बस कार्यकर्ता भी शांति रखे। अब डॉक्टर के लक्ष्मण जी, श्री इटेला राजेंद्र जी, श्री प्रभाकर जी, डॉक्टर कसम वेंकटेश्वरलू जी, श्री चंद्रशेखर जी, महेश्वर रेड्डी जी, श्री बीबी पाटिल जी, श्री प्रकाश बाबू जी, श्री भरत रेड्डी जी, दिल्ली से इस सम्मेलन के लिए वो आए हुए श्रीमान अमित मालवीय जी, और आज तेलंगाना यूनिट के मेरे साइबर योद्धा भाइयों और बहनों, आप सभी को नमस्कार। मित्रों, आज मैं जब यहां आया हूं तब भाग्य लक्ष्मी मां को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मैं यहां आया हूं तब भद्राचलम राम मंदिर को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आप सभी लोग, भैया प्लीज बैठ जाइए, आप सुनते नहीं है क्या? पीछे बैठ जाओ जरा, सेटल कर कर बैठ जाओ। बहन जी बैठ जाइए आप प्लीज। मित्रों, आप सभी जानते हैं, अब कार्यकर्ता भी शांति रखे, मैं बिठा रहा हूं ना, आप मत बोलिए, कोई नहीं बोलेगा। भाई कार्यकर्ता न बोले, बैठ जाएंगे वो फोटो लेकर, क्यों चिंता कर रहे हो? मित्रों, आप सभी जानते हैं कि आने वाले कुछ ही दिन में लोकसभा चुनाव की घोषणा होने वाली है और अप्रैल और मई में हमारा ये महान देश, इसके मतदाता आने वाले 5 साल तक इस देश का शासन किस पार्टी के साथ होगा, किस व्यक्ति के पास होगा, इसका निर्णय करने वाले हैं, फैसला करने वाले हैं। और वो जो फैसला करने वाले हैं उसमें आप सभी का बहुत महत्वपूर्ण रोल है, बहुत महत्वपूर्ण योगदान रहने वाला है। इस जमाने के चुनाव में जितना महत्व घर घर घूमकर प्रचार करने वाले कार्यकर्ता का है, इतना ही महत्व सोशल मीडिया के माध्यम से घर घर संदेश पहुंचाने वाले कार्यकर्ता।
मित्रों, देश की जनता ने एक प्रकार से तय कर लिया है। मैं करीब करीब देश के सभी राज्यों से होकर यहां आया हूं। जिस जिस कोने में गया, जिस जिस हिस्से में गया, जिस मत क्षेत्र के अंदर गया, हर जगह देश की जनता नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है। युवाओं के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। महिलाओं के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। गरीबों के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। किसानों के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। मगर मैं आज आप सभी को मिलने के लिए, आपसे बात करने के लिए इसलिए आया हूं कि चुनाव तेलंगाना में भारतीय जनता पार्टी को और मजबूत कर 12 से ज्यादा सीटें भारतीय जनता पार्टी की जिताने का चुनाव है। हम सब 400 पार का लक्ष्य तो याद रखें। 400 पार का लक्ष्य सिद्ध करना ही है, परंतु ये 400 में 12 कमल यहां से दिल्ली भेजने का काम तेलंगाना की जनता ने। भाई और बहनों, ये 10 साल के अंदर नरेंद्र मोदी जी ने देश को राजनीतिक स्थिरता देने का काम किया है। आया गया राम की पॉलिटिक्स को समाप्त कर एक छत्र नेतृत्व में पूर्ण बहुमत वाली 10 साल तक सरकार नरेंद्र मोदी जी ने चलाई है। नरेंद्र मोदी जी ने 10 साल में भ्रष्टाचार मुक्त शासन दिया है। मैं बाद में बात करूंगा टीआरएस और कांग्रेस की लाखों करोड़ों रुपए के घपले, घोटाले, भ्रष्टाचार, इनके सामने आरोप हुए। नरेंद्र मोदी जी पर 25 पैसे का आरोप हमारे विरोधी भी नहीं लगाए। नरेंद्र मोदी ने जन कल्याण की नीतियों वाला शासन दिया है। नरेंद्र मोदी जी ने देश को समृद्ध बनाने का काम किया है। नरेंद्र मोदी जी ने देश को सुरक्षित बनाने का काम किया है। हम जब शासन में आए 11वें नंबर की अर्थव्यवस्था थे, आज फिर से चुनाव में जा रहे हैं। 11वें नंबर से 5वें नंबर की अर्थव्यवस्था भारत बन गया है मित्रों। और मैं आपको मोदी गारंटी बताने आया हूं। मोदी जी का गारंटी है, तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ, दुनिया में तीसरे नंबर का इकोनॉमी हम बन जाएंगे। मोदी जी ने सबसे तेज बढ़ती हुई इकोनॉमी देने का काम किया है और मोदी जी ने 60 करोड़ गरीबों को गरीबी का पूरा दुख भोगने वाले लोगों के जीवन स्तर को उठाने का काम किया है। आज भारत स्मार्ट डेटा कंजम्पशन में दुनिया में नंबर 1 है, फिनटेक में नंबर 1 है, मोबाइल मैन्युफैक्चरिंग में नंबर 2 है, तीसरा बड़ा एविएशन मार्केट है, तीसरा बड़ा ऑटो मार्केट है और चंद्रमा के दक्षिण ध्रुव पर पहुंचने वाला भारत पहला देश है। ये गौरव मोदी जी ने दिया है। मोदी जी के 10 साल सारे वादों के समाप्ति के 10 साल है। मैं आपको बताना चाहता हूं, मैं पार्टी का अध्यक्ष था। 2019 में हम मैनिफेस्टो रिलीज कर रहे थे, संकल्प पत्र घोषित कर रहे थे। उस वक्त पत्रकार पूछते थे, पहला पेज तो ऐसा है जो कभी भी पूरा नहीं होगा। मैं भी निरुत्तर था। पहले पेज में क्या था? क्या था हमारे संकल्प पत्र के पहले पेज में? पहले पेज में था, अयोध्या में भव्य राम मंदिर हम बनाएंगे। 500 साल से पूरे देश के सभी श्रद्धालु चाहते थे कि अयोध्या में भव्य राम मंदिर हो और राम लल्ला सम्मान के साथ अपने मंदिर के अंदर विराजमान हो। एक कांग्रेस पार्टी
70 साल तक राम मंदिर के मुद्दे को अटकाती रही, भटकाती रही, लटकाती रही। अरे आपने तो बनाया नहीं मंदिर, मोदी जी ने बनाया, प्राण प्रतिष्ठा थी, आपको निमंत्रण दिया, आप उपस्थित भी नहीं रहे। वोट बैंक की लालच से आपने राम जन्मभूमि के प्राण प्रतिष्ठा का बहिष्कार किया। मित्रों, दूसरा वादा क्या था? कश्मीर से हम धारा 370 को समाप्त कर देंगे। आज मैं कहना चाहता हूं, 70 साल से कांग्रेस पार्टी ये धारा 370 को लेकर चलती थी। नरेंद्र मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 को एक झटके में समाप्त कर दिया। युवा मित्रों, मुझे बताओ, ये कश्मीर जो है हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? एक कांग्रेस पार्टी तुष्टीकरण की राजनीति के कारण धारा 370 हटाती नहीं थी। मोदी जी ने एक झटके में धारा 370 को समाप्त कर दिया। हमने तीसरा वादा किया था, ट्रिपल तलाक को हम समाप्त कर देंगे। किसी की हिम्मत नहीं थी। लाखों करोड़ों मुस्लिम माताओं बहनों के साथ अन्याय होता था। मुस्लिम की बात करने वाले, माइनॉरिटी की बात करने वाले मुस्लिम माताओं की आवाज नहीं सुनते थे। मोदी जी ने ट्रिपल तलाक को समाप्त कर दिया और देश में सभी को अधिकार मिला। मोदी जी ने कहा था कि हम महिलाओं को 33% आरक्षण देंगे। कांग्रेस पार्टी सालों तक सत्ता पर रही, परंतु उनको 33% आरक्षण रिजर्वेशन नहीं मिला। मोदी जी ने विधानसभा और लोकसभा में मातृशक्ति को 33% रिजर्वेशन देकर मातृशक्ति का सम्मान करने का काम। और अभी अभी कल ही हमने कहा था हम सीएए लाएंगे। कांग्रेस पार्टी सीएए का विरोध करती थी। आजादी के वक्त से कांग्रेस पार्टी और हमारे संविधान निर्माताओं का वादा था कि बांग्लादेश, अफगानिस्तान और पाकिस्तान से जो शरणार्थी आएंगे, जो वहां की प्रताड़ना झेल कर आएंगे, उसको हम नागरिकता देंगे। मगर तुष्टीकरण की, वोट बैंक की राजनीति के कारण कांग्रेस पार्टी इसका विरोध करती थी। लाखों करोड़ों लोग पाकिस्तान से और बांग्लादेश से अपना धर्म बचाने के लिए, अपना सम्मान बचाने के लिए इस देश में आए, उनको नागरिकता नहीं मिलती थी। अपने ही देश में वो नागरिकता के बगैर अपमानित होते थे। नरेंद्र मोदी जी ने हिंदू, बौद्ध, जैन, ये सारे सिख, ये सारे लोगों को नागरिकता देकर उनका सम्मान करने का काम नरेंद्र मोदी जी ने किया। भाइयों और बहनों, हमने इस शरणार्थियों को सम्मानजनक जीवन देने का काम किया है। उनकी संस्कृति, उनकी भाषा, उनका धर्म, उनके परिवार की महिलाओं का सम्मान, उसका रक्षा करने का काम किया है। और आज से, कल से इस देश में आया हुआ हर एक शरणार्थी मेरे और आपके जितना ही अधिकारी है इस देश पर। यह अधिकार हमने इनको दिया है। कांग्रेस ने इसका भी विरोध किया। मित्रों, 10 साल में हमने कई सारे रिफॉर्म किए हैं और मैं आज आपको बताना चाहता हूं, 10 साल पहले मैं जब यूपी का इंचार्ज था, 2014 में सोशल मीडिया की ही मीट थी, इतनी बड़ी तो उस वक्त होती नहीं थी। आगरे में छोटा सा हॉल था, 300 सोशल मीडिया वॉलंटियर थे। सारे लोग कहते थे हमारे लिए फोन बड़ा महंगा पड़ता है और डेटा का रेट भी बहुत ज्यादा है, इसलिए हम सोशल मीडिया पर ज्यादा काम नहीं कर सकते। आज मैं आप सभी मेरे साइबर योद्धाओं को कहना चाहता हूं, आपके हाथ में आज मेक इन इंडिया का फोन है और सबसे सस्ते डाटा के साथ
आप इंडिया की सक्सेस स्टोरी को दुनिया भर में पहुंचा रहे हो। ये डिजिटल क्रांति नरेंद्र मोदी जी ने लाई। मित्रों, आज तेलंगाना की जनता ने फैसला एक प्रकार से 3 पार्टियों के सामने भाजपा का चुनाव है। कांग्रेस पार्टी, टीआरएस और मजलिस। मगर मैं कहता हूं ये तीनों पार्टियों का एजेंडा एक ही है। मेरी बात ध्यान से सुनना। 3 पार्टियों के सामने तेलंगाना की जनता को भारतीय जनता पार्टी को और मोदी जी को चुनना है। 1 कांग्रेस पार्टी, 2 टीआरएस, तीसरा मजलिस। परंतु पार्टी कहने को 3 है मगर एजेंडा एक ही है। एक कांग्रेस और टीआरएस मजलिस के एजेंडे पे चलते हैं, मजलिस का एजेंडा लागू करते हैं। मुझे भाई और बहनों बताओ, हैदराबाद स्थापना दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये मुस्लिम रिजर्वेशन हटना चाहिए या नहीं हटना चाहिए? जोर से बोलो, हटना चाहिए या नहीं हटना चाहिए? क्या कांग्रेस हटा सकती है? टीआरएस हटा सकती है? मजलिस हटाना चाहती है? ये तीनों एक दूसरे के चट्टे बट्टे हैं। ये तीनों पार्टियां एक है। सिर्फ एजेंडे में नहीं, तीनों पार्टियां परिवारवादी पार्टियां हैं। कांग्रेस पार्टी 4 पीढ़ी से जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी और राहुल गांधी, यहां केसीआर और केटीआर, और यहां पर भी मजलिस में भी 4 तो आ गए हैं, न जाने कितने आएंगे। ये सारी परिवारवादी पार्टियां हैं। ये पार्टियां तेलंगाना का भला नहीं कर सकती। ये पार्टियां एक ही एजेंडे पे चलती हैं। ये तीनों पार्टियां परिवारवादी पार्टियां हैं और ये तीनों पार्टियां भ्रष्टाचारी पार्टियां हैं, अथाह भ्रष्टाचार करने वाली पार्टी है। भाई और बहनों, अभी यहां पर कांग्रेस की सरकार है। मैं कांग्रेस के मुख्यमंत्री को कहने आया हूं, भैया जरा आपकी पार्टी के घोटाले को मैं लिस्ट देता हूं, तुम जरा तेलंगाना की जनता को जवाब देना। कांग्रेस पार्टी ने कॉल ब्लॉक का घोटाला किया, कॉमनवेल्थ का किया, 2G का किया, शारदा चिट फंड का किया, हिमाचल की सेब की बिक्री का किया, INX मीडिया का किया, एयरसेल का किया, लैंड फॉर जॉब का घोटाला हुआ, जम्मू कश्मीर क्रिकेट एसोसिएशन का घोटाला हुआ, एम्ब्रायर डील का घोटाला हुआ, ऑगस्टा वेस्टलैंड का हुआ, सबमरीन का घोटाला हुआ, बॉफोर्स घोटाला हुआ, मारुति घोटाला हुआ। घोटाले की लिस्ट इतनी लंबी है, एक कांग्रेस पार्टी ने 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार किया है। और ये टीआरएस ने भी तेलुगु प्राइड के नाम से सत्ता पर आए और लाखों करोड़ रुपए का भ्रष्टाचार किया। मैं इनकी भ्रष्टाचार की लिस्ट मेरे पास है मगर मैं बताना नहीं चाहता। ये दोनों पार्टियां भ्रष्टाचारी पार्टियां हैं। मित्रों, ये तेलंगाना का भला नहीं कर सकते। ये दोनों पार्टियां भ्रष्टाचारी पार्टियां हैं और ये तीनों पार्टियां तेलंगाना को विकसित तेलंगाना नहीं बना सकती। ये तीनों पार्टियां का एजेंडा अलग है, परिवारवाद के साथ अपने परिवार का भला करना। मुझे बताओ, जो अपने बेटों बेटी के लिए राजनीति में है वो तेलंगाना का भला कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं क्या? तेलंगाना का भला केवल और केवल नरेंद्र मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है। भाई और बहनों, मोदी जी देश के सबसे गरीब घर में चाय बेचने वाले के बेटे के रूप में जन्म लेकर आज दुनिया के सबसे लोकप्रिय नेता बने हैं मोदी जी।
23 साल से मैं बरोबर देख रहा हूं, ये व्यक्ति ने एक भी छुट्टी नहीं ली है। 23 साल से ये व्यक्ति गरीबों के कल्याण का काम कर रहा है और 23 साल से ये व्यक्ति सीएम भी रहा, पीएम भी रहा, उसके जीवन पर कोई उंगली नहीं उठा सकता, भ्रष्टाचार का एक भी आरोप नहीं लगा। जिन्होंने अपना पूरा जीवन देश के गरीबों के विकास के लिए समर्पित किया, जिन्होंने पूरा जीवन एक क्षण का भी विराम करे बगैर भारत माता की सेवा में लगाया, एक और वो है और एक और राहुल बाबा है। हर 3 महीने में 45 दिन की छुट्टी मनाना है। मोदी जी ने कहा भाई छुट्टी सभी लोग भारत में मनाए, मगर ये कहां मनाते हैं? इटली मनाते हैं, रोम बनाते हैं, इंग्लैंड जाते हैं, अमेरिका जाते हैं, उनको जरा गर्मी लगती है। भाइयों और बहनों, ये जमात कभी भारत का भला नहीं कर सकती, ये जमात कभी तेलंगाना का भला नहीं कर सकती। और मैं आज यहां आया हूं तब तेलंगाना के मुख्यमंत्री को पूछने आया हूं, आप जरा बताइए, 10 साल आपकी सरकार थी, 10 साल में आपने तेलंगाना के लिए कितना खर्च किया? मित्रों, 10 साल में संयुक्त आंध्र प्रदेश के लिए सोनिया मनमोहन सरकार ने 2 लाख करोड़ रुपए का खर्च किया था। कितना खर्च किया था? जोर से बोलो, कितना? मोदी जी ने अकेले तेलंगाना के लिए 2,42,000 करोड़ का खर्च किया है। एक दृष्टि से देखे तो 3 गुना खर्च होता है। और इसके साथ साथ लगभग 4 लाख करोड़ से ज्यादा रोड, एयरपोर्ट, पेट्रोल की लाइनें और कई सारी यूनिवर्सिटियां, कई सारे इंस्टीट्यूट देने का काम नरेंद्र मोदी जी ने किया है और तेलंगाना का विकास करने का काम। मित्रों, इनके पास पास्ट परफॉर्मेंस भी नहीं है, इनके पास ट्रैक रिकॉर्ड नहीं है। इनको पूछते हैं कि 70 साल में क्या हुआ, क्यों 60 करोड़ लोग बैंक अकाउंट के बगैर थे? जवाब नहीं है। इनको पूछते हैं 13 करोड़ महिलाएं क्यों गैस का सिलेंडर नहीं मिला था? उनके पास जवाब नहीं है। इनको पूछते हैं 14 करोड़ घरों में शौचालय क्यों नहीं था? इनके पास जवाब नहीं है। इनको पूछते हैं 14 करोड़ घरों में नल से जल पीने का पानी क्यों नहीं था? जवाब नहीं देते हैं। इनको पूछते हैं 60 करोड़ लोगों को मुफ्त अनाज क्यों नहीं मिलता था? जवाब नहीं है। पर मोदी जी ने 10 साल में सारे जवाब दे दिए। आज 60 करोड़ लोगों को बैंक अकाउंट दिया, 13 करोड़ लोगों को गैस का सिलेंडर दिया, 14 करोड़ लोगों को नल से जल दिया, 3 करोड़ लोगों को घर दिया और 60 करोड़ लोगों को प्रति माह प्रति व्यक्ति अनाज फ्री ऑफ कॉस्ट देकर 5 लाख तक का पूरा स्वास्थ्य का खर्चा मोदी जी ने फ्री कर दिया। आपने देखा होगा राहुल बाबा कोरोना में भी मजाक उड़ाते थे। कोरोना में कहते थे कि ये तो मोदी वैक्सीन है, इसको मत छुओ। मगर मोदी जी ने अपील की, पूरी देश ने वैक्सीन ली और आज देश कोरोना से सुरक्षित बाहर आ गया। मित्रों, ये मोदी जी ने ये पूरे देश को सुरक्षित करने का, सिर्फ कोरोना से सुरक्षित नहीं किया, पाकिस्तान से आए दिन जब सोनिया मनमोहन की सरकार थी, पाकिस्तान से आलिया, मालिया, जमालिया घुस जाते थे और बम धमाके करते थे और मनमोहन सिंह कुछ नहीं बोलते थे, कुछ नहीं बोलते थे। उन्होंने उरी और पुलवामा में किया, इनको मालूम पड़ा कि क्या होने वाला है। वो भूल गए कि अब मनमोहन सिंह प्रधानमंत्री नहीं है, नरेंद्र मोदी प्रधानमंत्री है। 10 ही दिन के अंदर सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर
पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम नरेंद्र मोदी जी ने हमारी देश की सीमाओं को सुरक्षित करने का काम किया है। आतंकवाद और नक्सलवाद को समाप्त करने का काम नरेंद्र मोदी जी ने किया है। मित्रों, 10 साल के अंदर मोदी जी ने एक नींव डालने का काम किया है। जैसा मैंने कहा, इनके पास इनका कोई रिकॉर्ड नहीं है, ट्रैक रिकॉर्ड नहीं है, इनके पास भविष्य का एजेंडा भी नहीं है। हमारे पास 10 साल का ट्रैक रिकॉर्ड भी है और 25 साल का भविष्य का एजेंडा भी नरेंद्र मोदी जी के पास। नरेंद्र मोदी जी ने इस देश की 130 करोड़ की जनता को और विशेषकर युवाओं को आह्वान किया है कि 15 अगस्त 2047 को देश की आजादी की जब शताब्दी मनाई जाएगी, उस वक्त ये देश विश्व गुरु के स्थान पर भारत माता बैठी होगी। हर क्षेत्र के अंदर भारत विश्व में सर्वप्रथम होगा, भारत आत्मनिर्भर होगा, भारत पूर्ण विकसित राष्ट्र बनेगा। ये लक्ष्य लेकर मोदी जी चले हैं। एक और ये इंडी अलायंस, गठबंधन गठबंधन और टीआरएस जैसी पार्टियां अपने बेटे बेटियों को आगे बढ़ाने के लिए प्रयास कर रही है। दूसरी ओर मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी भारत माता को विश्व गुरु के स्थान पर बैठाने के लिए परिश्रम करेगी। भाई और बहनों, आज मैं आया हूं आप लोगों को अपील करने के लिए। मोदी जी ने डेटा का बिल बहुत सस्ता करा है, बिल की चिंता मत करिएगा, एक शर्ट कम पहनिएगा, मगर ये 45 दिन तक मई अंत तक सोशल मीडिया में नरेंद्र मोदी जी के एजेंडा को और नरेंद्र मोदी जी की नीतियों को तेलंगाना के हर युवा के साथ पहुंचाने का काम आपको करना है। आज इस सभागार से जाने के बाद हर युवा, हर भाई, हर बहन ये तय कर जाए 400 पार तो करना ही है, मगर ये 400 में 12 तेलुगु कमल तेलंगाना से भी भेजना है। मुझे बताओ, ये संकल्प लेकर यहां से जाएंगे? अरे यार, जोर से बोलो, जाएंगे? 12 सीट जीतने का फैसला करते हैं? जोर से बोलिए, करते हैं? मोदी जी को 400 पार कराओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे? तेलंगाना में 12 से ज्यादा भाजपा सांसद जिताएंगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी भीजिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे